ఏం చేస్తున్నావు? అది కదా క్లీన్ చేయాల్సింది. అది ఇల్లంతా క్లీన్ చేస్తుంది, దీన్ని మాత్రం మనమే క్లీన్ చేయాలి. హలో, వెల్కమ్ టు నిర్మాణ్ ఇంటీరియర్స్. ఈరోజు టాపిక్ ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్, దానికి కావాల్సిన ఎలక్ట్రిక్ పాయింట్ అండ్ పొజిషనింగ్. మేము ఇంటీరియర్స్ చేసే ప్రాజెక్ట్లో దీని గురించి ఖచ్చితంగా మా క్లయింట్స్కి చెప్తాము. మీరు ఇప్పుడే పెట్టుకోండి పాయింట్, పొజిషన్ అండ్ పాయింట్ ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోమని చెప్తాము, చేయిస్తాము కూడా. ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ దిస్. మనకున్న ఓపికలకి, మనకున్న పనులకి ఇల్లు క్లీన్ చేసుకునే కోణం ఖచ్చితంగా డెలిగేట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే బెటరే, దీని మీదే ప్యూర్గా డిపెండ్ అవ్వలేం కానీ బట్ ఇట్ డస్ గుడ్ జాబ్. ఇది మేము ఆల్మోస్ట్ 4 yearsగా యూస్ చేస్తున్నాము వితౌట్ ఎనీ ఇష్యూ. మేమైతే మా హాల్ వెనకాల ఇలా ఒక ప్లేస్ సెట్ చేసాం, దానికి ఎలక్ట్రిక్ పాయింట్ కూడా ముందే ఇచ్చామన్నమాట. అలాంటి ఫెసిలిటీస్ ఖచ్చితంగా మీరు కన్స్ట్రక్షన్ టైంలోనే ప్లాన్ చేసుకోండి, ప్లానింగ్ టైంలోనే ప్లాన్ చేసుకోండి. ఎక్కడ పెట్టుకోవాలి, ఇది ఇంట్లో అడ్డు రాకూడదు, ప్లస్ తన పని తను చేయాలి. ఇలా దీన్ని లిడ్ ఓపెన్ చేస్తే లోపల కంటైనర్ ఉంటుంది, వేస్ట్ అంతా దానిలో కలెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక శనక్కాయ పప్పు సైజ్ అంత డస్ట్ కూడా అది తీసుకోగలదు. చూస్తున్నారు కదా, ఇది చాలా చెత్త కలెక్ట్ చేస్తుంది. మేమైతే 2-3 డేస్కి ఒకసారి దీన్ని క్లీన్ చేస్తాం. మనకి కంటికి కనపడని దుమ్ము ధూళి కూడా ఇందులో కలెక్ట్ అవుతాయి. దీనికి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అదేంటంటే హెయిర్ హ్యాండ్లింగ్ అనమాట. సో దీని వీల్స్కి, ఆ బ్రష్కి అంతా హెయిర్ అంతా చుట్టుకుపోతుంది. అదైతే పెద్ద టాస్కే. ఇలాంటి వాల్యుబుల్ ఇన్పుట్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి నిర్మాణ్ ఇంటీరియర్స్.